Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. శివాజీ గారు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్ పై ఆడవాళ్ల వస్త్రధారణ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. డే బై డే అంటే ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ఎవరో ఒకరు తమ వాదన వినిపించడం, అది ఇంకా పెద్ద రచ్చగా మారడం జరుగుతోంది. సో రెండు అభిప్రాయాలు ఇందులో. ఇటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, అటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. ఒకరేమో ఆడవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతికే ఛాన్స్ హక్కు వాళ్ళకి ఉంది, వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్సింగ్ వేసుకునే రైట్ వాళ్ళకు ఉంది అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, లేదు కల్చర్ని ఫాలో అవ్వాలి, నిండుగా కప్పుకుంటేనే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అని ఇంకో వైపు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకుండా ప్రతిరోజు కూడా ఈ గొడవ పెద్దదే అవుతుంది, కానీ దీనికి ఫుల్ స్టాప్ పడటం లేదు. మరి ఎలా దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎలా? మళ్ళీ ఇదే టాపిక్ పైన మాట్లాడదాం. శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. సో ఇప్పటి వరకు మీరు అన్ని వేరే అదర్ ప్లాట్ఫామ్స్ పైన మీరు కూడా మీ అభిప్రాయం ఇండైరెక్ట్లీ వ్యక్తమైంది. ఆడవాళ్ళు కొంచెం నిండుగా కప్పుకుంటే ఎదుటివాడు రెస్పెక్ట్ ఇస్తాడు, ఆడవాళ్ళు పిచ్చిగా వస్త్రధారణ చేయొద్దు అని మీరు అనడం మీ అభిప్రాయంగా మాత్రం తెలుస్తోంది. సో ఏంటి మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే, ఎవరు ఎలా అయినా డ్రెస్ చేసుకోండి, ఆడ మగ తేడా లేదు, అందరూ కూడా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఆడ మగ తేడా లేదు, మనిషి అనేవాడు డీసెంట్గా డ్రెస్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేస్లో ఎవరో ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పి మన బజరంగ దళ వాళ్ళు ఎవరు వెళ్ళి కొట్టారు. దేనికి? వ్యాలంటైన్స్ డే సందర్భంగా చేస్తారు వాళ్ళు రొటీన్ గా. ఎవరైనా లవర్స్ ఉంటే మన కల్చర్ కాదు అని సెంట్రల్ యూనివర్సిటీలో అనుకుంటా 10 మంది కపుల్స్ మేము పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటాం, ఏం చేస్తారా చూపిస్తారు అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చేసి చూపిస్తున్నారు. అంటే కొంతమంది ప్రవోక్ అయి కూడా ఇటువంటివి చేస్తాం, మనం ఏం ఆశ్చర్యపోకర్లా. పూనం పాండే లాంటి వాళ్ళు ఇండియా మ్యాచ్ గెలిస్తే నేను బట్టలిప్పుకొని సముద్రం దగ్గర వాకింగ్ చేస్తాను అంటే ఉంటారు. కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మెంటల్ ప్రాబ్లం వాళ్ళు ఉంటారు, దాంట్లో మనం ఏం చేయలేం. కానీ బట్ ఏంటంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, డీసెంట్గా డ్రెస్ చేసుకునే అందరూ అన్నలో తప్పలేదు, కానీ నా బాడీ నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఇప్పుడు నిన్న మంచు లక్ష్మి గారు అన్నారు, ఐ నో హౌ టు డ్రెస్ ఇన్ ఏ గుడి, ఐ నో హౌ టు డ్రెస్ ఎట్ స్విమ్మింగ్ పూల్, ఐ నో హౌ టు డ్రెస్ ఇన్, దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. బట్ అలా కాకుండా నా ఇష్టం, నేను ఎక్కడైనా వేసుకుంటా, నేను ఎక్కడైనా ఇప్పుతా, మీరు మాత్రం చూసే కోణం మారాలి అనేది ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్. అది అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అదే నిజమైతే మనకి సెన్సార్ బోర్డులు ఎందుకు? ఒకవేళ అదే జరిగితే సెన్సార్ బోర్డులు కట్ చేస్తున్నాయి కదా. ఎందుకు కట్ చేస్తున్నాయి? ఎందుకంటే ఒక సభ్యత అనేది, ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుందో అనేది పక్కన పెట్టేద్దాం. దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి? అత్యాచారాలు జరుగుతాయా, లేకపోతే పొట్టి బట్టలు వేసుకుంటే ఏం జరుగుతాయని పక్కన పెట్టాను. ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ కమ్యూనిటీకి సంబంధించి అసభ్యంగా ఉందా లేదా అనేదే చర్చ. ఇక్కడ అమెరికాలో అంటే ఏంటి చెప్తారా? అసభ్యం అంటే ఏంటంటే, సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంతవరకు ఇది చేస్తారో అది పెద్దలు ఉన్న చోట అసభ్యం. అది అంటే ఆగ్రహం సినిమాలో రాజశేఖర్ మొత్తం ఇప్పుకున్న వెనకాల బ్యాక్ సైడ్ నుంచి షాట్ ఉంది. రాధిక ఆప్టే అనే ఆవిడ కంప్లీట్గా నేకెడ్గా ఉన్న షార్ట్స్ ఉన్నాయి. వీటికి ఏం చేస్తారంటే, కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో ఏ సర్టిఫికేట్ ఇచ్చో లేకపోతే కొన్ని పారామీటర్స్ తీసుకొని ఇస్తారు. ఓకే, ఉన్నాయి ఆ రేంజ్లో మొత్తం ఇప్పి అని అంటే. ఇప్పుడు అంటే మగవాళ్ళల్లో మీరు అట్లా తీసుకున్నారు, ఆడవాళ్ళు కూడా అంటే వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ అన్నప్పుడు వాళ్ళు సెన్సార్ బోర్డు పని ఏంటి అంటే, వాళ్ళ పనే అశ్లీలత, అసభ్యాన్ని గుర్తించి దాన్ని సభ్య సమాజంలోకి వెళ్లకుండా ఉండడం. బాంబేకి సపరేట్గా, హైదరాబాద్కి సపరేట్గా, అమెరికాకి సపరేట్గా సెన్సార్ బోర్డులు ఉన్నాయి. ఎందుకు అంటే, అమెరికాలో చల్తా హై అనుకునేది ఇండియాలో నహి చల్తా హై. ఎందుకంటే అమెరికాలో నుంచి 70 వచ్చే సినిమాలు ఏవైతే ఇండియాలో వస్తున్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేయరు. ఇక్కడ కొన్ని కత్తెలు పడతాయి. ఎందుకు? దట్ ఈస్ యాక్సెప్టెడ్ దేర్ బట్ నాట్ హియర్. మీరు అక్కడి కల్చర్ని ఇక్కడ బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తే జనాల్లో ఒక విప్లవం వస్తుంది, ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంటే ఇంతకుముందు మన ఇండియన్ కల్చర్లో అసలు ఆడవాళ్ళని మగవాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు. ఆడవాళ్ళు బ్లౌజ్ వేసుకునేవాళ్ళు కాదు, చీర కట్టుకునేవాళ్ళు. సో మరి ఆ కల్చర్ అప్పుడు కూడా అదేంటి బాడీ ఎక్స్పోజ్ అయ్యేది. అసలు అప్పట్లాగా ఇప్పుడు ఏం డ్రెస్సింగ్ వేసుకోవట్లేదు, బ్లౌజులు లేకుండా ఇప్పుడు బయటికి వెళ్ళగలరా? అక్కడి కల్చర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎట్లా ఫాలో అవుతారు?
అదే ఫాలో అవ్వద్దనే చెప్తున్నా. ఆ రోజుల్లో లేవు, వాళ్ళు అలా వేసుకున్నారు. ఆ మగవాళ్ళు అప్పుడు అత్యాచారాలు అలాంటివి చాలా తక్కువ. మరి ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, మారాల్సింది వీళ్ళు కదా అమ్మ, మీరు ఒక మగవాళ్ళు. క్వశ్చన్కి ఒక సమాధానం చెప్పేదాకా ఆగండి. మీరు రెండో క్వశ్చన్కి వెళ్ళిపోతే నేను కన్ఫ్యూజ్ అవుతారు. ఆహా, మీరు మీరు ఫస్ట్ ఆన్సర్ అడిగిన చెప్పాకే క్వశ్చన్ నేను ఇంకోసారి చెప్పిన మీకు మిమ్మల్ని ఫస్ట్ అడగలేదు. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఉమ్, అప్పట్లో బ్లౌజులు వేసుకోలేదు, ఉమ్, ఇప్పట్లో వేసుకుంటున్నారు. మంచిదే కదా, ఉమ్, మంచిదే. అలాగే మగవాళ్ళు కూడా అప్పట్లో ఏమీ లేకుండా బొడ్డు కోసి పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు చక్కగా ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు కదా. ఎందుకంటే మనం ఎప్పుడో ఆదిమానవుల కాలం నుంచి ఎవాల్వ్ అవుతూ 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 వస్తూ వస్తున్నాం. ఉన్నాం. ఆ, మెల్లగా అదే కదా. వచ్చినాయి. ఉమ్, తప్పే ఓకే. ఉంది దాంట్లో, ఓకే, మంచిదే. అదే కదా, అందుకే కదా వీళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్సింగ్ మెల్లగా ఎవాల్వ్ అవుతూ 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 వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంఫర్ట్ గా ఉన్నట్టుగా వాళ్ళు వేసుకుంటున్నాము, మా తప్పే ఉంది అని వాళ్ళు అంటున్నారు. వేసు మీరు ఎలాంటి డ్రెస్, నేనేమి మీరు తప్పు ఇప్పుడు ధోతి పట్టట్లేదు. కట్టుకోవాలి అని వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా, ఆడవాళ్ళు మాకు చీరలు కట్టుకోవాలని మీరెందుకు చెప్తున్నారు అని అంటున్నారు. ఆ, మేం చెప్పట్లేదమ్మా, ఆ. మీ ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ ఎవరు? డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి, ఆ, డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి సినిమాలో ఈ వాళ్ళు చూసే వాళ్ళ కోసమో లేకపోతే దేనికోసమో ₹1,00,000 ఇస్తాను, నువ్వు పొట్టి బట్టలు వేసుకో అంటాడు, లేకపోతే చీర కట్టుకో అంటాడు. వాడు ఏం చెప్తే ఆ డబ్బులు బట్టలు వేసుకుంటున్నారు హీరోయిన్లు. ఉమ్. మీరెవరు మాకు చెప్పడానికి అంటే? నేను కాదు చెప్పేది, ప్రొడ్యూసర్ చెప్తున్నాడు, వీళ్ళు వేసుకుంటున్నారు. ఆ, మరి ఇక్కడ వీళ్ళకేం ప్రాబ్లం వచ్చింది? వేరే వాళ్ళు ఎవరికి? వచ్చి స్టేజ్ మీద వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అవసరం చెప్తున్నారు? అవసరం అంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకోవడంలో భారతదేశం ఆయనకు ఒక హక్కు ఇచ్చింది, రాజ్యాంగం. మీ అభిప్రాయం దేనికైనా మీరు కానీ స్వేచ్ఛగా మీరు ఎలా అయితే బట్టలు వేసుకోనే హక్కు రాజ్యాంగం ఇచ్చిందో, స్వేచ్ఛ కూడా మళ్ళీ దానికి కూడా పరిమితులు ఉంటాయి. మళ్ళీ నేను ఇప్పుకొని పోతా, బిగిని గుడేసిపోతా, అది కాదు. కొంత రెస్పాన్సిబుల్గా మీరు మాటలైనా వేష భాషలు అన్నారు, భాష అయినా వేషమైనా రెండు కూడా లిమిట్స్లో ఉన్నంత వరకు ఎవరికీ ప్రాబ్లం లేదు. శృతి మించి మాట్లాడిన దానికే కదా ఆయనకి సామాను అన్న పదానికే ఆయన్ని పిలిచారు. ఆ పదమే లేకపోయింటే ఆయన చెప్పిన మాట అది తీసేసి మిగతా చూస్తే అమ్మాయిలు కాదు, అమ్మాయిలు కూడా కాదు, హీరోయిన్లు చీరలు కట్టుకోనో లేకపోతే కొంచెం మరి క్రౌడెడ్ ఫంక్షన్లోకి వెళ్ళేటప్పుడు మీకు కాస్త సేఫ్టీ ఉండాలంటే ఇటు వేసుకెళ్ళండి అన్నాడు. దానికి ఖచ్చితంగా ఏ మహిళా కమిషన్ పిలిచేది కాదు, ఆ సామాన్ అనే పదమే లేకపోతే మహిళా కమిషన్ పిలిచేది కాదు, లేకపోతే మాలో వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. జస్ట్ బికాజ్ ఆ పదం ఉంది కాబట్టే అయింది తప్ప, అది తీసేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, రైట్, దానికి నేను అపాలజీ చెప్తున్నాను, మిగిలిన దానికి నేను కట్టుబడి ఉంటున్నాను అన్నాడు. సో ఇప్పుడు దాంట్లో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఆయన ఏమంటున్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి డ్రెస్ చేసుకుంటే అంటే చీర కట్టుకో మరీ అంత రివీలింగ్గా వేసుకోకుండా ఎక్స్ప్లోజివ్గా వెళ్ళకుండా ఉంటే మీకు ఇటువంటి దరిద్రాలు తప్పుతాయి అన్నట్టుగా చెప్పాడు. అంటే దరిద్ర చూపుతో చూసే వాళ్ళకి చెప్పుంటే బాగుండేదేమో అని ఆడవాళ్ళు అంటున్నారు అనమాట. మంచి ప్రశ్న. ఏంటంటే అమ్మా, ఈ దరిద్రపు చూపుతో చూసే వాళ్ళే కనుక లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారు కొంతమంది ఇక్కడికి, ఆ కల్చరు ఇక్కడ వాళ్ళ అక్కడే ఎందుకు హాలీవుడ్లో యాక్టర్లు కాలేకపోయారు అంటే, మన ప్రపంచం మొత్తం మీద కూడా ఉప్పు కారాలు ఎక్కువ తినే దేశం మన భారతదేశం. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉప్పు కారాలు తింటారు. దీనివల్ల ప్రపంచంలో అందరికన్నా కామం ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. అందుకే మన పాపులేషన్ ఇంతగా పెరుగుతుంది. అలాగే మన ఈ ఇండియాలో మొత్తంలో కూడా అందరికన్నా కామం ఎక్కువగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అనుకుంటే అందులో మన తెలుగు వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సదరు మహిళలు ఎవరైతే ఐటమ్ సాంగులు చేసుకుంటూ గ్లామర్ చూపించి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత డిమాండ్కి ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళ వల్ల. ఈ ఎవరైతే ఐటమ్స్ ఇలియానా అనుష్క అని చెప్పి సంగలు గార్చుకుంటూ చూసే ప్రజలు కొంతమంది, అది కూడా ఒక వల్నరబుల్ ఏజ్లో వాళ్ళు, ఎస్పెషల్లీ చెప్పాలంటే ఒక 15 to 25 ఏజ్లో వీళ్ళు చూసుకొని రెచ్చిపోయి ఇది చేసుకుంటూ టికెట్ల కోసం ₹100 ప్యాంట్లు పోయి చింపుకుంటూ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడితే వాళ్ళకి లైకులు కొట్టి వ్యూలు పెంచి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ల ద్వారా డబ్బులు, అలాగే సినిమాల ద్వారా డబ్బులు ఇచ్చేది ఎవరయ్యా అంటే మీరు బాంబే పోండి. నేను నిన్న నాకు ఇద్దరు మిత్రులు వచ్చారు బాంబే నుంచి. ఏం జరుగుతుందో వాళ్ళు చూసి అడిగారు, ఏంట్రా అంటే, మీ బాంబేలో కూడా ఎవరైనా ఇట్లా పొట్టిపట్లు వేసుకొని పోతే ఇలాగే చూస్తారా పట్టి అంటే, పట్టించుకోరా, మా పని మేము చూసుకుంటాం అన్నాడు. నిజమా అన్నాను. చాలామంది అలా వేసుకుంటూ పోతుంటే ఇక్కడ ఎవ్వడికి అంత పట్టవు అన్నాడు. ఎందుకు అని నేను అడిగితే, అందరూ అలాగే ఉన్నారు కదా, మాకేం పెద్ద అనిపించదు, మాకు అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అని అన్నాడు. అది పాయింట్. ఏంటంటే అమెరికాలో అందరూ అలాగే ఉంటారు, ఇక్కడ బాంబేలో కూడా ఈ మధ్య అలాగే తయారయ్యారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి నార్మల్ అయిపోయినప్పుడు వాళ్ళకి లేదు. బట్ ఒక 10 మంది నార్మల్గా ఉండి 10 మంది సంసారాలు ఉండి ఒక్కళ్ళు సడన్గా నేను ఇటువంటి హట్కే కనబడ్డారు అనుకోండి,
అని చెప్పి సంఘర్షుకుంటూ అంటే చూస్తారు. ఈడ ఉప్పు కారాలు ఎక్కువ వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా జరిగే వాళ్ళు ఏమైనా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే బదులు ఉమ్. వాళ్ళు ఎలా ఉన్నా ఆడది నువ్వు పుట్టుక నీకు ఆడదాని శరీరం అంటే ఆ బాడీలోంచి మనం పుట్టింది అని దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాత్రం ఉండదు. కాదు. సెక్షువల్ పార్ట్స్ లాగా చూస్తారు. మీరు- ఆడదాని శరీరాన్ని అది ఏమైనా అంటే బాడీ పార్ట్స్ ఏమైనా కనిపిస్తే అదొక సెక్షువల్ అపియరెన్స్ లాగా చూస్తూ ఉన్నారు తప్ప అదే ఆడదాని శరీరం నుంచి మనం జన్మనిచ్చాము, మనం మగాడిగా పుట్టింది ఆ ఆడదాని దాని మీద రెస్పెక్ట్ ఎందుకు రాదు? అలా లక్షల మంది అమ్మాయిల్ని చాలామంది అబ్బాయిలు అలాగే చూస్తారు. చక్కగా పద్ధతిగా అమ్మలాగా ఉన్నారు అని చెప్పి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు సాయి పల్లవి గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగు? ఆవిడని ఎవరు కూడా ఎందుకు అలా తప్పుకోవడంతో చూడరు? అలా ఉండాలి అమ్మాయి అంటే, అలా ఉండాలి అమ్మాయి అంటే అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీరు చెప్పిన ప్రతి ఆడపిల్లని అలా చూడట్లేదు కదా. ఇప్పుడు డ్రెస్సింగ్ ఫారెన్ కల్చర్ అంటున్నారు కదా, అసలు అంటే కొంతమంది హిస్టరీ తెలిసిన వాళ్ళు, మన పాస్ట్ గురించి తెలిసిన వాళ్ళు ఏం మాట్లాడారు అని అంటే, ఒకప్పుడు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అనేది అది రవిక కూడా వేసుకునేవాళ్ళు కారు చీర అలా కట్టుకునేవాళ్ళు, చాలా వీరత్వం ధీరత్వం ఉన్నవాళ్ళు అలా ఉండేవాళ్ళు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ మొఘళ్ళు ఇక్కడికి వచ్చి రూల్ చేయడం ద్వారా వాళ్ళు ఫస్ట్ కన్నేసింది ఆడవాళ్ళ మీద. దాంతో భయపడిపోయి మగవాళ్ళు ఆడవాళ్ళని ఇన్సిస్ట్ చేయడము, ఇట్లా అది స్టార్ట్ అయింది ఆ కల్చర్. ఇప్పుడు కల్చర్లో ఏది మారాలి? అటు నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి మొఘళ్ళ నుండి వచ్చిన ఆ బ్యాడ్ మేనర్, ఆ చూసే దృష్టికోణం ఆడవాళ్ళని, అంతకుముందు కూడా అదే డ్రెస్సింగ్ వేసుకున్నా కానీ అలాంటివేవి జరగలేదు. కానీ ఈ కల్చర్ బయట నుండి వచ్చిన ఏ కల్చర్ ఉందో అది కదా మారాలి. అంతకుముందు అలాంటి డ్రెస్ వేసుకున్నప్పుడు అలాంటివి ఏమీ జరగలేదు అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి స్టాటిస్టిక్స్ లేదు. ఆ రోజు జరిగిన న్యూస్ వెబ్సైట్లు మన దగ్గర ఏమీ లేవు. మన ఊరికే ఒక మాట వరుస కనుక్కుంటాం. ఉండొచ్చు కానీ అది మన కల్చర్లో డ్రెస్సింగ్ గురించి కూడా లేదు, ఏం లేదు. అప్పుడు వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ కొంచెం బానే ఉండేది. మీన్స్ ఏదో ఇలా రవికలా కట్టేవాళ్ళు, అంత నిండుగా ఏం కప్పుకోలేదు. ఇక్కడ అసలు పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఏంటంటే నిజంగానే అందరు మహిళలు కూడా ఈ రోజుకి అలాగే రవికలు లేకుండా మీరు అన్నట్టుగా ఓన్లీ చీరతోనే వినండి, పూర్తిగా వినండి. అందరు మహిళలు కూడా ఒక 10 ఏళ్ల నుంచి అలాగే ఉన్నారు. మేము కూడా పిల్లలు కూడా పెరిగేటప్పుడు తల్లుల్ని అలాగే చూస్తూ పెరిగినప్పుడు వాడికి బయట అలా చూసినప్పుడు, అంటే తల్లిని అలా చూస్తూ పెరిగిన వాడికి బయట అలా పెరిగిన ఇది ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే నార్మల్గానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు కేరళ పోయారు, చాలామంది పాయింట్ కూడా వేసుకోకుండానే జరుగుతుంది. దట్ ఈస్ నార్మల్ దేర్. అక్కడ ఎవడు చూసి ఇది కావాలి. కానీ ఆ సినిమాని మన వాళ్ళు చూసి సంఘగారుస్తారు. ఎందుకు అంటే ఇక్కడ వీడికి ఇది కొత్త, అక్కడ వాడికి అది అలవాటైన చోట నీకు సెడక్షన్ చెల్లదు, అది నార్మల్ అవుతుంది. కానీ అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ డిమాండ్ ఏర్పడుతుంది. ఈ డిమాండ్ని క్యాష్ చేసుకుంటున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప ఇది మీరు నార్మల్గా ఎలా అయినా మీ స్వాతంత్రం. కానీ దాన్ని క్యాష్ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు కొంతమందిలో వ్యామోహం, రెచ్చగొట్టేతనము ఇవన్నీ కూడా పెంపొందిస్తున్నారు ఈ లేడీస్. వాళ్ళు అటువంటివి చేస్తూ ఒక పక్క అంటే వాళ్ళకి ఇదే కావాలి. వీళ్ళలో కామం ఉంటేనే వాళ్ళకి మార్కెట్ ఉంది, వీళ్ళలో కామం లేకపోతే వాళ్ళకి మార్కెట్ లేదు. సో వాళ్ళు రెచ్చగొట్టేట్టు వాళ్ళ ఐటమ్ సాంగులు చేయడము, బూతులు మాట్లాడడం, బూతు పాటలు చేయడం అన్నీ చేస్తూ 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 ఇది తగ్గాలని చెప్పి వాళ్ళు మాట్లాడేది సూడో ఫెమినిజం అవుతుంది అంటున్నా. కాదు, అక్కడ దాంట్లో టెలికాస్ట్ అవుతూ ఉన్నప్పుడు అది కట్టే అని అక్కడ చెప్పగలిగిన ఆవిడ తనకి కొడుకుకి కూడా అలాంటివి చూడొద్దు లేకపోతే అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోతోంది అని అంటున్నాను. ఎందుకు చెప్పలేకపోతుంది? మీరు మ్యారీడా? థ్యాంక్స్. మీ వారు మీరు పక్కన కూర్చొని ఇటువంటి సీన్ ఒకటి పెట్టుకొని మీ వారికి బాగా మంచి ఎక్స్పోజింగ్ సీన్ ఏదన్నా వచ్చినప్పుడు, లేకపోతే మంచి ఏ సర్టిఫికేట్ సినిమా వచ్చినప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఏయ్ నువ్వు చూడు కానీ కామంతో చూడకు అని చెప్తారా? ఏదైనా చూడాలి కానీ దానికి మనము ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఏంటండి? నీ మీద నీకు కంట్రోల్ లేకపోతే అది నీ తప్పు, నువ్వు బుద్ధి మార్చుకో. నేనేంటి చెప్పడం నీకు? నీకు తల్లిదండ్రి పెంచారు కదా, నీకు నీ తల్లిని చూసి నువ్వు పెరిగావు కదా, ఆ తల్లి చిన్నప్పటి నుంచి ఎలా పెంచితే ఆటోమేటిక్గా కొడుకు వస్తాయి కదా, ఎందుకు రాలేదు అంటే నేర్పించలేదా నీ తల్లిదండ్రి నీకు? నా తల్లిదండ్రి అదే నేర్పించారు, అటువంటి దరిద్రాన్ని చూడకు అని. మరి మీరు మీ పిల్లలకి రేపు ఎలా నేర్పిస్తారో నాకు తెలియదు. అది చూడకు అని, అది చెడు భావంతో చూడకు అని ఎందుకు చెప్పలేదు మీకు? చెడు భావంతోనే చూడాలి అని వాళ్ళు షూట్ చేస్తున్నారు, లేకపోతే అటువంటి సీన్లు ఎందుకు పెడతారు? మీకు చెప్పనా నిజంగా జరిగేది ఏంటో? ఈ సినిమాల్లో అత్యాచారపు సీన్లు జరుగుతాయి కదా,
వాడు విలన్ వచ్చి దాన్ని ఇట్లా పీకి ఇవన్నీ చేస్తుంటే వెనకాల పాపం అని మ్యూజిక్లు వేస్తుంటారు. అరే అందరూ జాలి పడండి రా పాపం ఆ అమ్మాయిని ఎంత చేస్తున్నాడు, ఈ విలన్ని చంపేద్దాం అనే కోపం ప్రతి ఒక్కరిలో రావాలనే ఒక భావంతో, ఇది చెడు అని చూపించడానికి అనే ఒక భావంతో తీశాడు అని అనుకుంటారు చాలామంది. కానీ నిజమైన ఇంటెన్షన్ ఏంటి తెలుసా వాళ్ళది? ఇగో ఈ సీన్ల కోసం ఎక్కువ వస్తారు జనాలు. వాడికి ఏమిటి తెలుసా, వీడు కరెక్ట్గా అలా చేస్తున్నప్పుడు హీరో వచ్చేస్తాడే, వాడు అసలైన విలన్. రే దరిద్రుడు సరిగ్గా టైంకి వచ్చేసాడు రా, అది వాళ్ళ ఫీలింగ్. ఇటువంటి దరిద్రుల్ని తయారు చేస్తున్న దానికి ఇది ఒక సూడో. నిజానికి జరుగుతుంది వాడు చెప్పే అద్భుతమైన మెసేజ్ కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవడానికి వాడు చేస్తున్న ఒక ముసుగు. ఈ ముసుగు తొలగించేసి నీట్గా పద్ధతిగా, ఇప్పుడు హాలీవుడ్లో అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీ మారాలి. అక్కడ వాళ్ళు చూపించే ఇదంతా, ఇప్పుడు ఏదైతే సినిమా ఏదైతే తీస్తూ ఉన్నారో సినిమా తీసే స్టైల్ మారాలి, వాళ్ళ కథలు మారాలి, మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ ఇండస్ట్రీ కన్నా మీరు మారాలి. చూసారా? ఎందుకంటే మీ ఆయన అలాంటి చూస్తున్నప్పుడు నేను చూడనిస్తాను కాకుండా కట్టేశారనుకోండి, వాడికి మార్కెట్ ఉండదు, ఇంకోసారి ఇలాంటి తీడు. ఇప్పుడు సృష్టిలో ఏది తప్పు కాదండి, ఏది కానీ తప్పుగా తప్పు తప్పే. నేను నా కొడుకుకి చెప్తాను చిన్నప్పటి నుంచి, ఆడపిల్లలకి, ఇప్పుడు ఆడపిల్లలకి ఎలాగా చెప్తారో, అమ్మా నిండుగా బట్టలు వేసుకోవాలి, బయట మగాళ్ళు ఇట్లా ఉన్నారు అది అని. మగాడిని చిన్నప్పటి నుంచే పెంచేటప్పుడే మగాడికి చెప్పాలి, నాన్న ఆడపిల్ల శరీరం అంటే అవి ఎక్స్పోజింగ్, అవి సెక్షువల్ పార్ట్స్ కాదు, మీ మగాడికి జన్మనిచ్చేదే ఆడది, ఆడదాన్ని పెద్దగా అయ్యాక కూడా నువ్వు అదే రెస్పెక్ట్ తో చూడు అని చెప్తాను. నేను చెప్తాను అట్లా. అంటే ఇక్కడ నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, మగాడికి కూడా చెప్పాలి. అది ఇప్పుడు తప్పు చేస్తున్న మగవాళ్ళని కూడా మార్చే బాధ్యత ఆడవాళ్ళది ఉంది, మీలా మాట్లాడుతున్న మగాళ్ళది కూడా ఉంది. ఎంతసేపు ఆడపిల్లలు తల్లిని చూసిన కోణంలోనే ఒక ముమైతకాన్ని కూడా చూడమంటున్నారు. అంతే కదా. ఒకవేళ గనక తల్లిని చూసిన కోణంతోనే ముమైతకాన్ని చూస్తే, ముమైత్ ఖాన్ ఎలా ఉన్నా మీ బుద్ధి మీద ప్రాపర్ గా ఉండమని నేను చెప్తున్నాను. ముమైత్ ఖాన్ ఎలా ఉన్నా, నిన్ను ఎవరైనా రెచ్చగొట్టినా, నీ సంస్కారము, నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణము, నేను ఎట్లా ఉన్నానో అది మర్చిపోకు. ముమైత్ ఖాన్ ఎలా ఉన్నా నేను చెప్పమని అంటున్నా. అదే అంటున్నా. ఇప్పుడు మీరు పిల్లల్ని పెంచుకునే వాతావరణం ఏదైతే ఉందో, ఇటువంటిది జస్ట్ మీ పిల్లవాడు మీ మాటలు విని ఇది పాటిస్తాడు అనుకుంటున్నారా, లేకపోతే రేపు వాడు ఫోన్లకి, సినిమాలకి, వాల్ పోస్టర్లకి వాడు పాటించడు, ఆడవాళ్ళకి మాత్రము వాడు మూర్ఖుడు, వాడు అలాగే ఉంటాడు. ఆడవాళ్ళు నా వాళ్ళు కొడుకు మాత్రం మీ వాడు కాదా? మీ కొడుకు, మీ అన్నయ్య, మీ వారు కూడా అదే అంటున్నాను. అంటే నేను చెప్తే వాడు మారతాడా, వాడు పాటిస్తాడు అంటే మీరు చెప్పి చూడండి, మారతాడో మారడో ఆ తర్వాత. కానీ చెప్పాల్సిన బాధ్యత ఆడదానిపైన ఉంది, మగాడి పైన ఉంది. అంటే వాడు చెప్తే వాడు అలాగే ఉంటాడు, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అంటే ఫిక్స్ అయిపోమని అంటున్నారు. చెప్తా. ఇప్పుడు ఏంటంటే, మీరు కుటుంబ వ్యవస్థలో మీ పాత్ర గురించి చెప్పారు. ఒక పౌరురాలుగా, ఒక పౌరుడిగా మన సంఘం మరింత అందంగా తీర్చిదిద్దుకోవడం, అందులోనూ మీరు ఒక యాంకర్ పోస్ట్లో ఉన్నారు, ఒక జర్నలిస్ట్ పోస్ట్లో ఉన్నప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడాల్సింది నాట్ జస్ట్ కుటుంబం, మన పిల్లలు, మీ పిల్లల్లాగా నా పిల్లలు, ఇంకా ఎదుటింటి వాళ్ళ పిల్లలు, ఈ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, విచ్ ఇస్ వెరీ వల్నరబుల్. అంటే ఒక 13 ఏళ్ళ నుంచి ఒక 25 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఇవి చూసి చెడిపోతున్నారు అని భావిస్తే, తల్లి చెప్తే నిజంగానే ఆగుతున్నారా, తండ్రి చెప్తే నిజంగానే ఆగుతున్నారా, లేదు అంతకు మించి వీళ్ళ మీద ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్, సినిమాల ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని అనుకుంటే, ఇటువంటి విషయాన్ని మన దేశంలోకి, మన ప్రాంతంలోకి రానివ్వకుండా మనం ఆపుకోవడం కరెక్టా కాదా? అదే నేను అంటున్నాను. లేదు, అవన్నీ రానివ్వండి, చెడిపోయే వాళ్ళు చెడిపోనివ్వండి, నా కొడుకు మాత్రం ఆగకపోతే ఆపే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నమే కదా. ఏమండి, మీకు నచ్చితే మీరు డీసెంట్ గా వేసుకోండి, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే మీరు వేసుకోండి. మీకు జీన్స్ ఇష్టమో మీరు జీన్స్ వేసుకోండి, మీకు షార్ట్స్ వేసుకోండి. వేరే వాళ్ళు ఇలాగే వేసుకోవాలని చెప్పడానికి మీకు రైట్ లేదు. ఎందుకు వేరే వాళ్ళ మీద మీకేం రైట్ ఉంది? మీ ఇంట్లోనే మీ అమ్మా నాన్న చెప్పింది మీరు వినరు, మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి ఏమొస్తారు? మీ ఇల్లు దిద్దుకొని బయట ప్రపంచాన్ని దిద్దండి. ఫస్ట్ చెప్పనండి, ఉంది, ఎందుకు హక్కు ఉందని నేను చెప్తాను మీకు. ఓకే, మీరు ఎవరన్నా సరే ఒక గుడికి ఇన్అప్రోప్రియేట్ డ్రెస్ వేసుకొస్తున్నప్పుడు, లేదు దాని కర్మ వస్తుందంటారా, లేకపోతే ఏమ్మా పద్ధతి గుడికి వేసుకొచ్చి అది కల్చర్, అది ఫాలో అవ్వాలండి, అది తప్పు. గుడికి ఎవరైనా బికినీలతోటే ఎవరు వెళ్ళరండి, అలాంటివన్నీ మీరు 100 మంది పిల్లలు ఉన్న చోటకి. నేను ఒకటి చెప్తానమ్మా, రీసెంట్గా నాకే బాధ వేసింది. ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళు స్కూల్ పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు, మగ పిల్లలు ఉన్నారు, అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు, ఏదో ఫంక్షన్ తీసుకొచ్చారు. స్కూల్కి సంబంధించి ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఒక యాంకర్ మాట్లాడుకున్నారు వాళ్ళు, ఏదో బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ అది. అయితే అక్కడ ఆవిడ ఇక్కడ దాకా వేసుకొని వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తుంది ఆ పిల్లల మధ్యలో నుంచి.
నేను రీసెంట్గా స్పోర్ట్స్ కామెంటరీ కోసం వెళ్ళినప్పుడు బాంబేలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. వెళ్తుంటే ఈ పిల్లల్లో కొంతమంది ఆవిడకి ఆ మాత్రం సెన్స్ లేదా అని నాకు అనిపించింది. చూడండి పిల్లలకు కూడా అది అంటే ఆ బాడీని అదేంటో ఎక్స్పోజ్ చేస్తుంది అనే ఫీల్ డెవలప్ అవుతోంది చూడు చిన్న పిల్లల నుంచి. కదా హా? అంటే ఇప్పటి నుంచి అబ్బాయికి ఇబ్బంది అనిపిస్తోంది అని అంటే ఆ అబ్బాయి ఎలా పెరుగుతూ వాడు ఉన్నాడు వెధవా? అనిపించింది అసలు. అంతేనా? అంటే ఆహా, ఆవిడ ఎదవా? కాదు అమ్మా, అంటే మీరు- మన దగ్గర మీరు చెప్తున్నది మారాల్సింది ఏంటి ఇక్కడ ఒక మైనర్ వాడికి ఇంకా విచక్షణ ఏర్పడదు. ఓకే, మీరు మైనర్ కూడా ఇలాగే ఉండాలని, మైనర్ అనేవాడు వల్నరబుల్ అప్పుడు ఏం కేటగిరీ. చెప్పాలి ఆ మదర్? నేను చెప్తున్నా వాళ్ళ అమ్మ ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. సరే అబ్బాయి తెలుసో తెలియకో ఆ మాట అన్నాడు, కాకపోతే చిన్నపిల్లవాడు కదా తెలియదులే నేను చెప్పాలి అని చెప్పి, చూడు నాన్న అమ్మాయి డ్రెస్లో ఏం లేదు, నువ్వు దాన్ని తప్పుగా చూడొద్దు. వీడు బయటికి వెళ్ళిన తర్వాత మిగతా పిల్లలందరూ కూడా సంఘగర్చుకుని అమ్మాయిలు అమ్మడబడుతుంటే వీడికి అసలు అమ్మాయిలు అంటేనే చల్ అని చెప్పి పట్టించుకోలేదు. వీడు చదువులో బాగా ముందుకెళ్ళాడు, అలా పెరిగాడు. పెరిగిన తర్వాత వాడికి ఒక రోజున పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత మరి పెళ్ళంతో కాపురం చేయడానికి వచ్చినప్పుడు వాడికి మామూలుగా వాళ్ళ తల్లిని చూసినట్టే అనిపిస్తుంది. ఆవిడని చూస్తే సంసారం చేయలేకపోతున్నాడు. వాడికి ఏ రకమైన ఫీలింగ్స్ రావట్లేదు అమ్మాయి మీద. ఎందుకంటే వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి కూడా అసలు ఆడపిల్లని చూస్తే ఫీలింగ్స్ రాకూడదు అని చెప్పి వాడిని పెంచి, అంటే దీన్ని ఏమంటారంటే అమ్మా ఇంటలెక్చువల్ క్యాస్ట్రేషన్ అంటారు దీన్ని. సో ఆ రకం వాడికి ఏమైందంటే మగాడిలాగా పెరగకుండా కంప్లీట్గా ఇలా ఆడవాళ్ళని చూస్తే నీకు ఏ రకంగా రాకూడదు అని చెప్పి పెంచేటప్పటికి వాడు పెళ్ళాన్ని చూసినాడు. అప్పటికి వాడికి పిల్లలు పుట్టాలి. తర్వాత పెళ్ళాలతో సంవత్సరం ఆ పెళ్ళం ఏం చేసిందంటే, రే నువ్వు మగాడివే కదరా చీపో అని చెప్పి వెళ్ళిపోయింది. ఓహో, వేరే తల్లి ఇలా పెంచితే ఇలా పెరుగుతారన్నమాట పిల్లలకి, ఆడపిల్లలకి. అదే ఇన్స్టాగ్రామ్ లో నేను చూసిన ఒక కథ. అదే ఏదో పుకిటి పురాణం పట్టుకొని వచ్చారు మీరు చెప్పడానికి. ఫైనల్లీ ఏదేమైనా కానీ అదేంది డిఫరెంట్ మైండ్ సెట్స్ అండి. ఇవి ఎప్పుడు అంటే ఏకీభవిస్తారో తెలీదు. మన భారతదేశంలో ఎందుకు పాపులేషన్ ఎక్కువగా ఉంది, అమెరికా వాళ్ళు పిల్లలు లేకుండా వాళ్ళు ఎందుకు ఇదైపోతున్నారు, చైనా వాళ్ళు కూడా ఆఖరికి ఇప్పుడు పిల్లల్ని కనండి మొర్రో అంటే ఎలాగంటారు, అవతల మగాళ్ళు ఫీలింగ్స్ రావాలి కదా, అసలు ఫీలింగ్సే రాకుండా చేసేసి మొత్తం చంపేస్తే అసలు ఆడదాన్ని చూస్తే నీకు ఏ రకమైన ఫీలింగ్ రాకూడదు అంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ సృష్టికి వ్యతిరేకం అమ్మా. అది చాలా టైం పడుతుందండి. మీలాంటి వాళ్ళని ఇంతమందిని మార్చాలంటే మా వల్ల కాదు. అంతమందిని కనకండి.